జరిగింది ఏదో జరిగిపోయింది. ఈసారి తమకు మంత్రి పదవి తప్పకుండా ఏర్పాటు చేస్తాను. మీరు గెలిస్తే కదా ఏర్పాటు చేయడానికి. నేను ఎటు ఆ పార్టీలో మంత్రిని కాబోతున్నాను. దయచేసి ఇక వెళ్ళండి. సరే, శ్రీ రాజుగారు పార్టీ లీడర్గా ఉండటానికి అనర్హులని తీర్మానించటమైంది. ఏమయ్యా, ఈ తీర్మానంతో ఏకీభవించే వాళ్ళంతా చేతులు ఎత్తండి. వీళ్ళే రాజుగారు సీక్రెట్ బ్యాలెట్ జరపాలి. సరే, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయించండి. ఓ, అన్ని సిద్ధంగానే ఉన్నాయి. ముందు జాగ్రత్తలోనే వచ్చారన్నమాట. మిత్రులారా, ఆ గదిలో బ్యాలెట్ బాక్స్ ఉంది. ఒక్కొక్కరే వెళ్ళి నిర్భయంగా ఓటు వేసిరండి. అయ్యా, తమకి అనుకూలంగా మొదటి ఓటు నాదే. వస్తా. మన వాళ్ళు ఇంకా 4 రావాలండి. వస్తారు. దుర్గారావు గారు జబ్బు చేసి హాస్పిటల్లో చేరారండి. డ్రైవర్ రావడం ఆలస్యమైందట. వెంటనే వస్తానని శివప్రసాదరావు గారు ఫోన్ చేశారండి. డ్రైవర్, ఏమైంది? వస్తానండి. అరే, టైం అయింది. తొందర ఎందుకు చిన్నయ్య? అవతల ఇంకా ఓట్లు లెక్క పెడుతూనే ఉన్నారు. మనకి తొందర ఏంటండి? ఎవరు గెలిస్తే వాళ్ళకే మన దండ, వాళ్లే మనకు అండ. ఓట్లు లెక్క పెట్టడం పూర్తయిందండి. మొత్తం సభ్యులలో 2 మాత్రం హాజరు కాలేదు. రాజుగారు కావాలని 101 మంది, అక్కరలేదని 100 మంది వారి అభిప్రాయాలు వెలుపుచ్చారు. కాబట్టి 1 ఓటు మెజారిటీతో రాజుగారి తెచ్చారు. వారే ఇంకా మీదట పార్టీ లీడర్గా ఉంటారు. ఓడిపోవడం గెలవడం ఇదంతా మనకు మామూలే. జరిగిందంతా మర్చిపోదాం. మళ్ళా ఫ్రెండ్స్ గా ఉందాం. కావాలంటే నీ పాత పోర్చుకోలేను ఉంచుకో. మీ నాయకత్వంలో నాకు ఏ పదవి అక్కర్లేదు. ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను. పార్టీకి పాలసీకి కట్టుబడిన మీ నాయకత్వానికి 1000 నమస్కారాలు. వస్తా. పాప యువక రక్తం. ఏమిటో చెబుతున్నావు, ఏముందని అనుకున్నావు, ఏమిటో చెబుతున్నావు, ఏముందని అనుకున్నావు. అందమా ఆనందమా, అందమైతే నాలో ఉంది ఆనందం, నువ్వే ఇవ్వాల్సింది. ఏమిటో చెబుతున్నావు, ఏముందని అనుకున్నావు. కన్నగా నీ కోసం కాచుకొని ఉన్నాను, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. అనుభవం నీకుంది, ఆశేమో నాకుంది, అన్నిటినీ మించి ఈ వెన్నెల రాత్రుంది. పున్నమి రోజున చందమామ పక్కన, పున్నమి రోజున చందమామ పక్కన చుక్క ఒక్కటే గదా ఉండాలి, చుక్క ఒక్కటే గదా ఉండాలి. చుట్టూ ఎంతమంది ఉండగా ఏమిటో చెబుతున్నావు, ఏముందని అనుకున్నావు. పాడితే అని పరవశించాలి, పాడితే హుషారెక్కి బహుమానాలివ్వాలి. పసందైన కళ్ళలో ప్యారీనే దాచుకో, సరికొత్త రాగాలు సాగి
మనసులో లీనమవ్వాలి, మనసు మనసులో లీనమవ్వాలి. మొహబ్బత్ మజా తెలుసుకోవాలి. ఏమిటో చెబుతున్నావు, ఏముందని అనుకున్నావు? అందమా ఆనందమా, అందమైతే నాలో ఉంది ఆనందం, నువ్వే ఇవ్వాల్సింది. ఏమిటో చెబుతున్నావు, ఏముందని అనుకున్నావు? ఏమిటో వాట్ వాట్ చెబుతున్నావు? యు వాంటెడ్ మీ, ఏముందని అనుకున్నావు? వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ? అందమా ఆనందమా, అందమైతే నాలో ఉంది ఆనందం, నువ్వివ్వాల్సింది. ఏమిటో వాట్ వాట్ చెబుతున్నావు? యు వాంటెడ్ మీ, ఏముందని అనుకున్నావు? బెట్టు మీద బెట్టు వెయ్యాలి డార్లింగ్, సైటు తోటి సైటు కలపాలి. బెట్టు మీద బెట్టు వెయ్యాలి, సైటు తోటి సైటు కలపాలి. నేను వెస్ట్, నీవు ఈస్ట్, మనసు కలిస్తే బెస్ట్. డాన్స్ అండ్ డాన్స్, take a chance, dance and dance, take a chance, make romance. If you can't, ఏమిటో వాట్ వాట్ వాట్? తమరు అవునన్నా కాదన్నా మా పేటలో మీ పేరు మీద ఒక పార్కు వేయించి తమ విగ్రహం ప్రతిష్ఠించాలనుకుంటున్నాం. మీరు అనాలి, తప్పదు. ఎందుకు? కాకులు గద్దలు నా నెత్తి మీద రెట్టలు వేయటానిక? ఏం అక్కర్లేదు. రాజుగారు, నా పేరే కాశీరామయ్య, తెలుసుగా. మీరు ఒప్పుకోకపోతే మీరు ఎక్కడికి వెడితే అక్కడే, మీ కారులోనే సత్యాగ్రహం. ఈ సత్యాగ్రహం లేబుల్తోనే ఫస్ట్ క్లాస్ అయిన ఇళ్ల స్థలం 5 ఎకరాలు కొట్టేశావు. ఇప్పుడు నా లేబుల్తో అక్కడ కూలి వాళ్ళని ఖాళీ చేస్తావు, ఒక 10 సెంట్లు దీనికి కేటాయిస్తావు, మిగతాది ఏ 10 లక్షలకు అమ్ముకొని జేబులో వేసుకుంటావు, అంతేగా? అలా ఎందుకు అనుకోవాలండి, అదంతా ఆయన ఒక్కడే తింటానంటాం లేదుగా. ఏషుకైన మాట అన్నావు గురునాథం. అయ్యా, సగం మాకు సగం మీ ఫండుకు. ఏమన్నా ఏమన్నా? నేను డబ్బుకు గడ్డి తినే మనిషి అనుకున్నావా? ఈ భజనలు శిలా విగ్రహాలు పోల్దండంటే నాకు అసహ్యం, పరమాసహ్యం. బాగా చెప్పారు బాబు గారు. ఇట్టంటోళ్ళు ఈ ఆల్మీ మెప్పు కోసం ఈ గ్రహాలు పెట్టి దండలేస్తారు. రేపు సుక్క ఎదురైతే మళ్ళీ ఇళ్లే దాని ముఖాన్ని పేడ కొట్టి మొక్కల మొక్కల కింద ఎరగొట్టి మూరి కాలంలో పడేస్తారు. ఏమయ్యా గురునాథం, సెక్రటరీ నువ్వా ఆవిడ? సరే, ఏమిటి ఇలా వచ్చావు రణమా? ఈ పూట వంటలు ఏం చేయించమంటారు అడుగుదామని. ఇంకా నయం, అసెంబ్లీకి వచ్చి అడిగావు కాదు. ఇక నుంచి ఈ విషయంలో నేను అడగొద్దు, నీ ఇష్టమే నా ఇష్టం, వెళ్ళు. అట్టగే బాబు గారు. రాజుగారు, మరి నేను వెళ్ళొస్తాను. ఉభయ కుశలంగా ఆలోచించండి. సెక్రటరీ సార్, ఈ కాశీరామయ్య నేను మాట్లాడిందంతా నిజం అనుకుని సరిపోతాడేమో. కాదని చెప్పడం నేనున్నాను కదండి. కాశీరామయ్య గారు మనకి నోటీసులు పంపాడు, మనం ఈ చోటు ఖాళీ చేసి పోవాలంట. కాశీరామయ్య మన పాకలన్నీ పీకించి అందులో పార్కేయించి అందులో ప్రజానాయకుడు బొమ్మ పెడతాడని మన రాంబాబుతో ముందేనే చెబితే నా మాటలన్నీ గాలి కబుర్లని కొట్టి పారేశాడులే. ఎవరా నాయకుడు గుడిసెలు పీకి గుడి కట్టించుకుంటాడా? ఉండ్లా రాజు, రాజులాగా రాజ్యం వేలేస్తుండాడులే. ఏంద్రా ఏలది? ఆ నాయకుడిని 4 దాడి చూద్దాం పదండి. తప్పకుండా వేయాల్సిందే. ఒరేయ్, మన రాంబాబు ఇంటూ ఉండడం పిలుచుకురా. లేడు, రిక్తేసి బయటికి లేడు. రే నువ్వు కూర్చోరా, నేను లేనట్టే. అల్లుడు చివరికి అమ్మమ్మ సాగుతుందా? ఆ నాయకుడిని ఏకేక తోక పీక అవతల పెడతాను. రండ్రా, రండి. లోపలికి పంపించు. రాజుగారంటే తమరేనా బాబు? నేను ఎవరో అనుకున్నాను. ఒకప్పుడు సోషలిజం పేదోళ్ళ రాజ్యం అని చెప్పిన పుణ్యాత్ములు ఇప్పుడు ఈ పేదోళ్ళ పాకలు పీకించి మీ విగ్రహం పెట్టించుకుంటారా? నా విగ్రహమా? రామరామా, ఇదంతా ఎవరు చెప్పారు మీకు?
అంజీ, నువ్వు చాలా మంచివాడివి. అసలు పేదవాళ్ళంతా మంచివాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవరే చెబితే అది నమ్ముతారు. నేను ఎప్పుడూ పేదల పక్షమే. కాకపోతే పేదవాళ్ళకి ఏదైనా మంచి చేయాలంటే షావుకారులు పట్టుకోవాలి. అందుకని వాళ్ళలో దొరపడ్డాను. కాశీరామయ్య చేత మీకు అందరికీ నోటీసులు ఇప్పించిన మాట నిజమే. చెప్పేది పూర్తిగా వినండి. విజయవాడ రోడ్లో 15వ మైలు రాయి దగ్గర మీకందరికీ సిమెంట్ ఇళ్లు కట్టించాలని నా సంకల్పం. ప్లాన్ కూడా శాంక్షన్ అయింది. కాదు కూడదు మా పాకలే మాకు చాలనుకుంటే మీ కర్మ. ఆలోచించుకోండి. అయ్యో తమరంత మంచి మాట తెలిస్తే కాదంటావా చెప్పండి. రాజుగారికి చలో. రాజుగారికి 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 చెప్పండి, చెప్పండి, చెప్పండి. రాజుగారికి రాజుగారికి రాజుగారికి. ఏంటయ్యా మీలో అంజిగారంటే ఎవరు బాబు? ఈడే ఏంటది అంది గారా? ఇంకో మాటను మిమ్మల్ని మా అమ్మగారు రమ్మంటున్నారు. అమ్మగారా? నన్న రే మీరు పొండ్రా. అమ్మగారితో ఈ విషయం మాట్లాడి మన పాయింట్ ఇంకా స్ట్రాంగ్ చేసుకుతాను. అంతమంది జనాన్ని బొందలో పడేశారు. అంజీ బాగున్నావా? ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రాము ఎలా ఉంది? అరంజ్యోతమ్మగారా? అవునంజీ. అమరు ఇక్కడ లోకం అనుకున్నదే నిజం చేశారన్నమాట. లోకంతో పాటే నువ్వు అయితే ఎలా? అసలు ఏం జరిగిందో చెప్తాను విను. నేను వెళ్ళొస్తానండి. వెళ్తారండి, వెళ్తారు. పని అయిపోయిందిగా. ఓహో అదే డబ్బు ఎవరికి కావాలండి? మరి ఆ స్థలంలోనే 1000 గజాలు నాకు కావాలి. చిన్న పంపు కట్టుకోవాలి. ఇంతే కదా, మీకంటేనా? అలాగే కానివ్వండి. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు వెళ్ళండి. ఇంత కథ జరిగిందని మాట్లాడు. ఇదేం తెలవక లోకులు నానా రకాలుగా అనుకుంటున్నారు. ఉండండి, ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పి ఆ నోళ్ళు మూలుతాను. వద్దంజీ, తొందరపడద్దు. అవసరం వచ్చినప్పుడు అందరం కలిసే బయట పెడదాం. నువ్వు వెళ్ళు. వస్తారండి.